వెల్కమ్ టు స్నేహ టీవీ. ఈరోజు మన స్టూడియోకి వచ్చారు సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ గారు. వారితో మాట్లాడి తాజా రాజకీయ పరిణామాలు ఎలా ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. చెప్పండి జనార్దన్ గారు, ఇప్పుడు మనం తాజాగా చూస్తే ఏపీ రాజకీయాల్లో బాగా మనకి జనాలందరూ అనుకునే విషయం ఏంటంటే జనసేన పార్టీకి చేరికలు చాలా ఎక్కువయ్యాయి. సో ఈ చేరికల వల్ల ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి ఈ మూడు పార్టీల్లో కూడా ఏదైనటువంటి మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? ముఖ్యంగా ఏంటంటే ఏదైతే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు కానివ్వండి, ఉదయ్ భాను కానీ వీళ్ళు ఎవరైతే వైసీపీలో కీలక నేతలుగా ఉన్నటువంటి వీళ్ళు ఈరోజు జనసేన పార్టీకి రావడం, జనసేన అండ్ టీడీపీ బీజేపీల మధ్యలో ఏమైనా మనస్పర్ధలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? నమస్తే వాలి గారికి, అదేవిధంగా స్నేహ టీవీ యాజమాన్యానికి, ఈ కార్యక్రమాన్ని చూస్తున్న అందరికి కూడా నమస్కారాలు. వాలి గారు, ప్రధానంగా మీరు ఏపీ రాజకీయాలు అదేవిధంగా చేరికల మీద అడుగుతూ ఉన్నారు. రాజకీయాల్లో ఇప్పుడు అధికార పార్టీ అధికార రాజకీయాలే కొనసాగుతూ ఉన్నాయి. ఇప్పుడు మన భారతదేశంలో ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే అందులో మనం రెండు తెలుగు రాష్ట్రాలని ఆలోచించుకుని మనం మాట్లాడుకుంటే ఉమ్మడి రాష్ట్రంగా మనం కలిసి మొదటి నుంచి ఉన్నాం కాబట్టి దాన్ని మనం విశదీకరించుకుని చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అంశంలో మీరు చేరికలు మూడు పార్టీలకు సంబంధించిన సమన్వయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. మూడు పార్టీలకి ఏదైతే బీజేపీ, జనసేన, టీడీపీకి సంబంధించిన అంశంలో వాళ్ళకి చాలా అవినాభావ సంబంధం ఉందనేది మనం చెప్పుకోవచ్చు. వాళ్ళ ముగ్గురు ఇక్కడ కలయిక ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని తెచ్చుకున్నారు. అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వానికి ఏదైతే పూర్తి స్థాయి మద్దతుకు కావాల్సిన అంశంలో ఆంధ్రప్రదేశ్ పట్టుకొమ్మగా మారింది. దానికి కావాల్సిన ఏర్పాట్లు కానీ ముందు నుంచి ఆ కూటమి అవసరం, ఓటు చేయకూడదు, ఏదైతే ప్రతిపక్ష ఓటు ఉందో వైసీపీ ప్రభుత్వాన్ని మార్చాలనే దిశగా చేసే ప్రయత్నాల్లో జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారు పదే పదే గత 5 సంవత్సరాలుగా చెప్పుకుంటూ ఆ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్ళారు. అందులో భాగంగా మోడీ గారు కానీ, అమిత్ షా గారు కానీ వారికి అటువంటి సహకారం ఇచ్చి వీరిని ఆ స్థాయిలో నిలబెట్టుకున్నారు, ప్రాధాన్యతనిచ్చారు. అనేక వేదికల్లో కానీ మోడీ గారు, అమిత్ షా గారు పంచుకున్న వేదికల్లో, చాలా వేదికల్లో భారతదేశ స్థాయిలో పవన్ కళ్యాణ్ గారికి అటువంటి ప్రాధాన్యత, గౌరవాన్ని ఇస్తూ ముందు తీసుకెళ్లారు. అది మొన్న జరిగిన ప్రమాణ స్వీకారం ఏదైతే కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందో దానికి సంబంధించిన ప్రమాణ స్వీకారంలో కూడా మోడీ గారు చిరంజీవి గారిని, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని పట్టుకుని చేతులు లేపి వాళ్ళతో ఫోటో దిగి పంపించిన సంఘటన మనం చూస్తూ ఉన్నాం, అన్నింటినీ కూడా గమనించినట్లే. అటువంటి క్రమంలో వాళ్ళ యొక్క సమన్వయము, లేదంటే బీజేపీ, జనసేన, అదేవిధంగా టీడీపీకి సంబంధించిన కూటమి అభిప్రాయ భేదాలు వస్తాయనేది చాలా తక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల సంబంధించి కానీ మరో 10 సంవత్సరాల పాటు కూటమి ఈ విధంగా కొనసాగుతుంది, మిత్రపక్షంగా కొనసాగుతాం, ఈ విధంగా ముందుకు పోతామని అనేక సార్లు ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బంది వల్ల మీకు స్థానికంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. అంతే, స్థానిక నాయకుల్లో ఇప్పుడు వైసీపీలో ఉన్న అతను ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి టీడీపీ నాయకులతో వ్యతిరేకత ఉంటుంది. గత 10 సంవత్సరాలుగా అది కొనసాగుతూ ఉంది కదా. ఇప్పుడు నీకు ఎలక్షన్స్ ముందు కనుక మనం తీసుకున్నట్టయితే వైసీపీలో ప్రధానంగా కీలక బాధ్యతలు పోషిస్తూ పార్లమెంట్ సభ్యులుగా ఉన్నవాళ్ళు, ఇతర నాయకత్వం టీడీపీకి వెళ్ళటం జరిగింది. టీడీపీలో, జనసేనలో, ఇతర బీజేపీలో క్రియాశీలకంగా ఉన్నవాళ్ళు వైసీపీలోకి వెళ్ళటం జరిగింది. అంటే ఈ మూడు పార్టీలు ఒక వ్యూహంతో వెళ్ళినాయి. టీడీపీ అక్కడ గత 40 సంవత్సరాలు అది పార్టీ స్థాపించినప్పటి నుంచి నాయకత్వం, బుచ్చే చౌదరి గారు లాంటి వాళ్ళు, సీనియర్లు అశోక్ గజపతి రాజు లాంటి వాళ్ళు, చాలామంది సీనియర్లు తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి నేటి దాకా ఉన్న నాయకత్వం తెలుగుదేశంలో ఉంది. ఒక్కొక్క నియోజకవర్గంలో 5 నుంచి 10 మంది, 20 మంది, 50 మంది కూడా జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి నాయకత్వం ఉన్న
పరిస్థితి తెలుగుదేశంలో ఉంది. అవును. కాబట్టి తెలుగుదేశంలో ఇతరులని వాళ్ళు ఆహ్వానించిన చేరికలకి జాయిన్ అయినా కూడా అధినాయకత్వం అన్కండిషనల్గా మాత్రమే వాళ్ళు జాయినింగ్స్ తీసుకోవడం జరిగింది. అసలు జనసేనలో అయితే చేరికల్ని ఎన్నికల ముందు దాదాపుగా చాలా టైట్ చేసి ఆయన ఏ పార్టీ ముందుకెళ్ళటం కోసం తమ వంతుగా భారీగా విరాళాలు ప్రకటించి చెక్కులు ఇచ్చిన వాళ్ళు కూడా కొంతమంది అపాయింట్మెంట్ అడిగినప్పుడే పవన్ కళ్యాణ్ గారు ప్రకటించారు. ఏమనంటే ఇప్పుడు నేను సీట్లు ఇచ్చే పరిస్థితి లేదు, మేము కూటమి వైపుగా వెళ్తున్నాం, కూటమికి జనసేన ఎన్ని సీట్లు పోటీ చేస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. అది జాతీయ నాయకత్వం, అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర స్థాయిలో తెలుగుదేశం బీజేపీ జనసేన మధ్య ఉన్న సమన్వయంతో ముందుకెళ్లే క్రమంలో ఎన్ని సీట్లు ఎక్కడ అడ్జస్ట్ చేస్తాం, ఏ నాయకుడికి దాంట్లో కుల సమీకరణలు ఈ సమీకరణలు క్రోడీకరించుకోవడం, సీనియరు జూనియరు అక్కడ జనసేన పోటీ చేస్తుందా చేయదా వీటన్నిటినీ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాను. కాబట్టి అన్కండిషనల్గా తీసుకునే పరిస్థితి కూడా జనసేనకి లేదు అనే దాంట్లో అసలు జాయినింగ్స్ ని జనసేన అసలు ప్రోత్సహించలేదు. బాగా తప్పని పరిస్థితుల్లో తప్ప. ఎగ్జాంపుల్ తీసుకుంటే మన అవనిగడ్డ ఉంది. అవనిగడ్డలో జనసేనకి మొదటి నుంచి జనసేన సీటుగా దాన్ని ముందుకు పోతాం. మనకు సంబంధించిన సన్నిహితులు కూడా పేర్లు కూడా చాలా మంది దాని మీద తెర మీదకి వచ్చినాయి. కానీ అక్కడ తెలుగుదేశంగా సీనియర్ గా అక్కడ ఫస్ట్ నుంచి అక్కడ బుద్ధప్రసాద్ గారు ఉన్నారు. మండల బుద్ధప్రసాద్ గారు ఆయన రాజకీయ జీవితం, అదేవిధంగా కుటుంబ నేపథ్యం, గతంలో గెలిచిన పరిస్థితి వీటన్నిటిని తీసుకుని ఆయన తెలుగుదేశం పార్టీ నుంచి ఆయన ఆయనకు సీట్ ఇవ్వాల్సిన సీటు. కానీ జనసేన బీజేపీ అదేవిధంగా టీడీపీకి సంబంధించిన సమీకరణలో ముద్దప్రసాద్ గారిని జనసేన ద్వారా అడ్జస్ట్ చేసింది నాయకత్వం. అంటే టీడీపీకి బుద్ధప్రసాద్ గారికి ఏం విభేదాలు లేవు, కానీ సీట్ అక్కడ ఇవ్వాల్సిన పరిస్థితి కాబట్టి సీట్ అడ్జస్ట్మెంట్ లో వారికి జనసేన నుంచి అడ్జస్ట్ చేశారు, జనసేనలో ముందుగా జాయిన్ చేసుకున్నారు. అట్లా మీరు కొన్ని జిల్లాల్లో ఆల్రెడీ అనౌన్స్ చేసిన సీట్లు అక్కడ పవన్ కళ్యాణ్ గారు పార్టీ దానికి సంబంధించి కూటమి నేపథ్యంలో వారు వెనక్కి తగ్గి అనౌన్స్ చేసిన సీట్లు కూడా అక్కడ బీజేపీకో టీడీపీకో ఇచ్చి వెనక్కిళ్ళిన పరిస్థితి ఉంది. నీకు స్వయాన సోదరుడైన నాగబాబు గారికి పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారని చెప్పి అక్కడ అనౌన్స్ చేసిన తర్వాత కూడా అక్కడ మార్చుకుని వేరే నాయకత్వానికి ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అక్కడ జరిగింది ఆ విధంగా. అంటే ఆ మూడు పార్టీల మధ్య అంత పటిష్టమైన సమన్వయంతో ముందుకు పోయి అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు మీరు అడిగే ప్రశ్న, మీరు అడిగే దాంట్లో సుదీర్ఘంగా అక్కడ కాంగ్రెస్గా కానీ తర్వాత వైసీపీగా కానీ వీళ్ళంతా టీడీపీ మీద పోరాటం చేసే నాయకత్వం ఉంది. అవును. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మొదటి నుంచి కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్గా ఆయన పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి యూత్ కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ నాయకత్వం మారి ఎమ్మెల్యేగా మంత్రిగా రాజశేఖర్ రెడ్డి గారికి సన్నిహితుడుగా, తర్వాత బంధువుగా జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితుడిగా బంధువుగా వైవి సుబ్బారెడ్డి గారు కానీ వారు కానీ అది ఆ చరిత్ర ఆ విధంగా బాలినేని గారిది ఆ విధంగా వచ్చింది. యాంటీ టీడీపీ ఉంది ఫస్ట్ నుంచి. అంటే రాజకీయాల్లో తప్పని పరిస్థితి. చోట అధికార పార్టీలో ఉండి దాంట్లో ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్న సందర్భాల్లో ఆటోమేటిక్గా ప్రతిపక్షాల మీద పోరాటం చేయాల్సిన అవసరం ఉంటుంది రాజకీయాల్లో. రాజకీయ నాయకులు మనం అనుకునే విధంగా రాజకీయ వైరుధ్యమే తప్ప వ్యక్తిగత వైరుధ్యం అనేది ఉండదు. వాళ్ళు ఇండివిజువల్ గా పర్సనల్ గా ఫంక్షన్స్ లో కలుసుకునే సందర్భాల్లో మనం చూస్తే మనం ఆశ్చర్యపోతాం. వీళ్ళేనా ఛానల్స్ లో కొట్టుకునేది, వీళ్ళేనా రాజకీయంగా కొట్టుకునేది, వీళ్ళేనా కేసులు పెట్టుకునేది అనుకుంటాం. కానీ వాళ్ళు పెద్దవాళ్ళంతా ఒకటే. ఇప్పుడు మనం మీకు చెప్తాను నెక్స్ట్. అయితే పెద్దవాళ్ళంతా ఒకటిగానే ఉంటారు, రాజకీయ నాయకులు అధినాయకులు ఒకటిగానే ఉంటారు. చాలా తక్కువ సందర్భాలు మాత్రమే అవి వైరుధ్యమును వ్యక్తిగత శత్రుత్వంతో ముందుకెళ్లే పరిస్థితి ఉంటుంది. కానీ ఆ విధంగా నేనేది భావించను. ఇక్కడ వైసీపీ వర్సెస్ టీడీపీ, వైసీపీ వర్సెస్ జనసేనగా మనం చూసుకున్నట్టయితే బాలినేని గారి చేరిక కానీ, కిలారి రోషే గారు కానీ, ఉదయభాను గారు కానీ వీళ్ళంతా మొన్నటిదాకా వైసీపీలో కీలకంగా ఉంటూ దీంట్లోకి వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఆ ప్రాధాన్యత ఉంది, మంత్రిగా ఉన్నారు, ఈ నేపథ్యం ఉంది. అక్కడ స్థానిక శాసనసభ్యుడికి
ఈ బాలినేని గారి చేరిక ఇబ్బందిగా వారు అపోజ్ చేశారు. చేశారు. కటౌట్ లో కూడా అవును. అంత మట్టికి అక్కడ ఉన్న ఇతర అభిమానులు వారిని కూడా చించడం కూడా జరిగింది. దీని మీద తెలుగుదేశం నాయకత్వం పూర్తి స్థాయిలో విభేదించింది బాలినేని గారి చేరికని. కానీ అక్కడ వ్యూహం ఉంటది. అంటే వైసీపీలో పటిష్టంగా ఉన్న నాయకత్వాన్ని జనసేనలోకి ఆహ్వానించడం. అలానే ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ గారు ఆ యొక్క జిల్లాలో మంచి పట్టున్న వ్యక్తి, మాజీ మంత్రి. సో అతనికి ఆపోజిట్గా ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఉన్నారో ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు కదా, ఆయన చేరిన రోజున కూడా ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడారు. మనం దీన్ని ఏ విధంగా చూడాలి? చాలా ముఖ్యమైన అంశం ఇది. తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పెట్టారు. రామచర్ల జనార్దన్ అనే వ్యక్తి చాలా పటిష్టమైన నాయకుడు టీడీపీలో. తెలుగుదేశం అధినాయకత్వానికి దగ్గర సంబంధం కలిగిన వ్యక్తి. పార్టీ కోణంలోనే ఆయన స్పందించే అవకాశం ఉంది. అక్కడ బాలినేని వర్సెస్ స్థానిక శాసనసభ్యుడు రామచర్ల జనార్దన్ కోణంలోనే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. ఒంగోలుకు సంబంధించి, హెడ్ క్వార్టర్ సంబంధించి, జిల్లాకు సంబంధించి శ్రీనివాస్ గారు ఏ విధంగా అయితే జిల్లా నాయకుడు ఒక జిల్లా మొత్తం హ్యాండిల్ చేసుకుంటూ ముందుకు పోతాడు, ఒంగోలులో ఉమ్మడి జిల్లాలో వారు కూడా శాసనసభ్యులు కూడా ఆ విధంగా ముందుకు పోతారు. అంటే ఉమ్మడి జిల్లాలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకత్వం ఎక్కువ మంది ఉన్నా కూడా ఆయన పార్టీ అధ్యక్షులుగా చేశారు, శాసనసభ్యులుగా చేశారు. ఆ పటిష్టమైన వైఖరితోటి పార్టీ యాంగిల్లోనే ఆయన స్పందిస్తా ఉండాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ ఆయన ప్రత్యేకంగా బయటకు వచ్చి విభేదిస్తున్నాడంటే వ్యక్తిగత వైరం కూడా ఇద్దరికి ఉందా అనేది చూడాలి. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ మధ్య, అధినాయకత్వం మధ్య ఒక వ్యూహమైన వైఖరి లేకుండా చేరికలు అనేవి కొనసాగు. అవును. ఇప్పుడు తెలుగుదేశంలోనే చేర్చుకోవచ్చుగా, కానీ ఇక్కడ జనసేనలో ఎందుకు చేరుస్తున్నారు? చేరికలు తెలుగుదేశంలో ఎందుకు జరగట్లేదు? చేరికలు బీజేపీలో ఎందుకు జరగట్లేదు? వైసీపీ నుంచి వచ్చే పెద్ద నాయకత్వాన్ని జనసేన కాడే ఎందుకు ద్వారాలు తెరిచి పెద్ద నాయకత్వాన్ని చేర్చుకుంటున్నారు? ఎవరైతే గత 5 సంవత్సరాల్లో వైసీపీలో కీలకంగా ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహిత సంబంధాలుండి, మంత్రులుగా ఉండి, శాసనసభ్యులుగా ఉండి తెలుగుదేశం మీద పోరాటం చేశారో వారు ఇప్పుడు జనసేనలోకి వస్తా ఉన్నారు. ఎన్నికల ముందు కొన్ని చేరికలు జరిగినాయి వైసీపీ నుంచి. అదేవిధంగా జనసేన నుంచి వైసీపీకి వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాజకీయాల్లో ఇప్పుడు చాలా రొటీన్ గా అయిపోయినాయి. అధికార రాజకీయాలు, అధికార పార్టీలోకి వెళ్ళాలి, మనం రాజకీయాలు కొనసాగించాలంటే ఏ ప్రభుత్వం అయితే వస్తుందో ఆ ప్రభుత్వంలోకి వెళ్ళాలి అనేదే ఇప్పుడు రాజకీయ నాయకుల్లో ఉన్న ముఖ్య నేతల యొక్క, ప్రజాప్రతినిధుల యొక్క మనోగతంగా మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. అయితే జనార్దన్ గారు, ఇందులో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే చంద్రబాబు లాంటి పవర్ఫుల్ సీనియర్ సీఎం టీడీపీ పార్టీ అధినేతగా ఉన్నప్పుడు దామర్లచర్ల గారిని అటువంటి స్టేట్మెంట్ ఇవ్వకుండా ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారు? ఇప్పుడు సెన్సిటివ్ ఇష్యూ కదా, జనసేన ప్లస్ టీడీపీ అండ్ బీజేపీ పొత్తులో ఉన్నటువంటి ఈ సందర్భంలో ఇలా చేయకుండాల్సింది, ఇది జనసేన చేసుకోకుండా ఉండాల్సింది అనేటువంటి స్టేట్మెంట్ జనార్దన్ గారు ఇవ్వడాన్ని మనం ఏ విధంగా చూడాలి? కరెక్టే మీరు చెప్పింది. ఎందుకంటే గతంలో లాగా తెలుగుదేశం పార్టీ ఆచితూచి వైఖరిలో అధినేత చంద్రబాబు నాయుడు గారు కానీ, అదేవిధంగా లోకేష్ గారు కానీ లేరు. పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా క్రమశిక్షణ నేపథ్యంలో ముందుకు తీసుకెళ్లే ఆలోచన, అదేవిధంగా పార్టీ రహిత ఏదైతే పార్టీ నష్టం కలిగే విధంగా చేసే చర్యలు ఎవరిని కూడా ఉపేక్షించే పరిస్థితిలో పార్టీ అధిష్టానం లేదు. ఆ విధంగా చర్యలు తీసుకుంటూ ముందుకు పోతా ఉంది. ఇక్కడ వారి మధ్య ఉన్న వ్యక్తిగత వైరంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. దీని మీద తప్పనిసరిగా ఇప్పటికే పార్టీ అధినాయకత్వం విభేదించి స్పందించిన దాని మీద ఆ శాసనసభ్యుడితో తప్పనిసరిగా మాట్లాడింది అధిష్టానం. ఎందుకంటే ఉమ్మడిగా ఉన్న పార్టీ జనసేన, కూటమిలో ప్రధానంగా కీలకంగా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. అటువంటి జనసేన అధినేత జనసేన నిర్ణయాన్ని ఒక తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఉన్న వ్యక్తి విభేదించి బహిరంగ ప్రకటన ఇవ్వటం అనేది పార్టీ రాహిత్యంగానే, క్రమశిక్షణ రాహిత్యంగానే పార్టీ చూస్తుంది. కానీ సీనియర్ నాయకుడు వారి పట్ల ఆచితూచి వ్యవహరించి దాన్ని సమన్వయం చేసే పరిస్థితుల్లో తెలుగుదేశం యోచిస్తుంది తప్పనిసరిగా. కానీ ఈ చేరికలు ఏదైతే మనం ఉదాహరణకి జగ్గపేట శాసనసభ్యు ఉదయభవన్ గారు తీసుకుందాం మనం. వారు మొదటి నుంచి పి శివశంకర్ గారు
సుధీర్ గారు కాంగ్రెస్లో ఉన్నప్పటి నుంచి, వారు యూత్ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ బ్రాండ్గా ఉదయ్ భాను గారికి రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక క్రేజ్ ఉంది. ఆ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గంలో కూడా ఉదయ్ భాను గారికి ఆ క్రేజ్ ఉంది. యాక్చువల్గా ఎన్నికల ముందే వారు జనసేనలోకి వస్తారనే ప్రచారం జరిగింది. అటువంటి చర్చలు జరిగాయని, అదేవిధంగా జనసేన నుంచి విజయవాడ వెస్ట్ కి సంబంధించి వారు పోటీ చేస్తారు, అటువంటి చర్చలు జరిగినాయని కూడా మనం విన్నాం. అయితే వారు అప్పుడు అధికార పార్టీకి సంబంధించిన అంశంలో ఉన్నారు, శాసనసభ్యుడిగా ఉన్నారు. పార్టీ మారటం సముచితం కాదనుకున్నారా, కారణాలు ఏదైనా, వారు ఆ రోజు పోటీ చేయలేదు, జనసేనలోకి రాలేదు. ఇప్పుడు జనసేనలోకి జాయిన్ అవ్వటం జరిగింది. కానీ అక్కడ స్థానిక శాసనసభ్యుడు ఎవరైతే తాతయ్య గారు ఉన్నారో, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, వారికి వీరికి ఏదైతే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి దగ్గర ఉన్న ఇబ్బందే ఇక్కడ వీళ్ళిద్దరికి కూడా ఉండే పరిస్థితి ఉంటది. ఎందుకంటే పార్టీలు వేరైనా కూడా మొదటి నుంచి కూడా తాతయ్య గారు వర్సెస్ ఉదయ్ భానుగానే ఆ కాన్స్టిట్యున్సీ కొనసాగుతూ వచ్చింది. ఈ రోజు టీడీపీ వర్సెస్ జనసేనగా ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళిద్దరిని సమన్వయం చేయాల్సిన బాధ్యత, ఇద్దరి మధ్య స్నేహభావం పెంచాల్సిన బాధ్యత ఇద్దరు నాయకత్వానికి ఉంటది, జనసేనకు సంబంధించి కానీ టీడీపీ నాయకత్వానికి కానీ. అయితే ఈ వ్యూహం ఎందుకు తీసుకుంది జనసేన అనేది మనం ఆలోచించాలి. ఎందుకంటే వైసీపీ నాయకత్వాన్ని జనసేనలోకి ఆహ్వానిస్తా ఉన్నారు, టీడీపీలోకి ఆహ్వానించట్లేదు. టీడీపీలోకి ఆహ్వానించట్లేదంటే అక్కడ తెలుగుదేశం పార్టీ పటిష్ట నాయకత్వం, అవకాశాల కోసం మొదటి నుంచి గత పార్టీ స్థాపన నుంచి కూడా పనిచేసే నాయకత్వం ఉండటం, వారిని అడ్జస్ట్ చేయటమే పార్టీకి కష్టతరంగా ఉండే పరిస్థితి ఉంటది తెలుగుదేశంలో. అటువంటి పరిస్థితుల్లో ఒక పక్క వైసీపీని బలహీనపరచడం, ఎందుకంటే సుదీర్ఘ నాయకత్వాన్ని బయటికి తీసుకొచ్చినప్పుడు ఆ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలోకి వచ్చారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు రాజకీయాలు ఉన్నప్పటి నుంచి ఆయనతో పాటు ఉన్న సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మాజీ నాయకత్వం, మాజీ కార్పొరేటర్లు, ప్రజెంట్ కార్పొరేటర్లు, ఈ విధంగా పార్టీ క్యాడర్ లాగా పర్సనల్ క్యాడర్ లాగానే ఉంటున్నాయి ఇప్పుడు రాజకీయాలు అనేవి. ఎందుకంటే ఇప్పుడు లెఫ్ట్ పార్టీలు అనుకోండి, లెఫ్ట్ పార్టీల్లో వ్యక్తితో సంబంధం ఉండదు. అవును, వాళ్ళు పార్టీ సభ్యత్వం రావటం కాడించి వాళ్ళు కింద స్థాయి పార్టీ సానుభూతి పడుగా ఉంటాడు ఫస్ట్, తర్వాత పార్టీ లోకల్ శాఖలోకి ఆహ్వానిస్తారు, దాంట్లో పార్టీ సభ్యత్వం ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే గానీ ఇవ్వని పరిస్థితి ఉంటది. ఆ విధంగా ఆ సిస్టమ్ తోటి లెఫ్ట్ పార్టీలో పనిచేసే నాయకత్వం కింద నుంచి పైదా పెరుగుతుంది. వాళ్ళు రాష్ట్ర స్థాయి నాయకత్వం అయినా, గ్రామ స్థాయి పార్టీ సభ్యుడైనా సమానమైన గౌరవం ఇస్తూ వారితో పనిచేసుకుంటూ ఆ నిర్ణయాలు ఆ విధంగా ఉండి ముందుకు తీసే పరిస్థితి ఎక్కువగా ఉంటది. కానీ ఇక్కడ ఆయా జిల్లాల్లో ఉండే మంత్రి ఎవరు ఉంటే వారి ఇష్టానుసారంగా జిల్లా రాజకీయాలు జరుగుతాయి. పార్టీ నాయకత్వం జిల్లా నాయకత్వంలో ప్రధానంగా ఉన్నా లేకపోయినా, సామాన్యంగా ఉన్నా, అధినాయకత్వం ఎవరికి సన్నిహితంగా ఉంటే వాళ్ళకు సంబంధించిన వర్గానికి, వాళ్ళకు సంబంధించిన మనుషులకి పదవులు ఇచ్చే పరిస్థితి ఇతర పార్టీల్లో ఉంది. కాబట్టి ఆ విధంగా ఆ నాయకుడు ఆ జిల్లాలో దశాబ్దాల పాటు పాతుకుపోయి ఉంటాడు. కాబట్టి ఒక సర్పంచ్ అయినా, ఒక ఎంపీటీసీనైనా, ఒక ఎంపీపీనైనా ఆ గ్రామ స్థాయి, మండల స్థాయి, జిల్లా స్థాయి నాయకత్వం ఆ పెద్ద నాయకత్వంతో కలిసి ప్రయాణం చేస్తూ ఉంటుంది. కాబట్టి వారికి ఆ పట్టు ఉంటుంది. అటువంటి నాయకత్వం అంతా కూడా ఇప్పుడు ఈ పార్టీ మారే నాయకత్వంతో వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి ఒక శాసనసభ్యుడు మారినా, ఒక మాజీ శాసనసభ్యుడు మారినా, వారితో పాటు డజన్ల కొద్దీ సర్పంచ్లు కానీ, మాజీ ఎంపీటీసీలు కానీ, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, అదేవిధంగా డీసీబీ చైర్మన్లు, వీళ్ళంతా కూడా ఇతర పార్టీలోకి వెళ్ళే సందర్భం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ సర్పంచ్తో పాటు ఆ గ్రామంలో ఉన్న నాయకత్వం, ఆ మండల నాయకత్వంతో పాటు ఆ మండలంలో ఉన్న నాయకత్వం కూడా ఆ పార్టీలోకి మారే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే జనార్దన్ గారు, ఇప్పుడు బాలినేని శ్రీనివాస్ అనే వ్యక్తి చాలా పవర్ఫుల్ వ్యక్తి. 22 ఆగస్టు సెప్టెంబర్న భారీ బహిరంగ సభ పెట్టేసి తన క్యాడర్ అంతా తీసుకొచ్చేసి జనసేనలో చేరబోతున్నా అనేటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. దాన్ని కంప్లీట్గా మార్చేసి చాలా సింపుల్గా మంగళగిరిలో జనసేన పార్టీ ఆఫీసులో ఒక కండువా కప్పడం ద్వారా పార్టీలో చేర్చుకోవడాన్ని మనం ఏ విధంగా చూడాలి? అంటే జిల్లాలో భారీ బహిరంగ సభే కాకుండా తర్వాత నేను విన్నది మంగళగిరిలో సీకే కన్వెన్షన్లో కూడా పెట్టి అక్కడ ఈ ముఖ్యమైన 6గురిని అక్కడ చేర్చుకోవాలనేది కూడా జరిగింది నిర్ణయం. తర్వాత జనసేన నాయకత్వమైన, తెలుగుదేశం నాయకత్వమైన
అదేవిధంగా బీజేపీ నాయకత్వం చాలా సున్నితమైన అంశాలతో సున్నితంగా ఆలోచిస్తుంది నాయకత్వం. ఓకే, అంటే అలా చేయడం వల్ల వాళ్ళని రెచ్చగొట్టేట్టు అవుతుందనా అని కాదు. ఒక పక్క ఈ వరదలు ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఉన్న పరిస్థితి ఉంది. అది విజయవాడలోనే వరద బాధితులు సహాయ సహకారాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం వైపు నుంచి నడుస్తూ ఉంది. మరో పక్క సున్నితమైన అంశం ఏదైతే తిరుపతి లడ్డుకు సంబంధించిన అంశం నడుస్తూ ఉంది. దానికి దీక్షలు ఇవన్నీ కొనసాగుతా ఉన్నాయి. తిరుపతి తిరుమల దేవస్థానం దగ్గర నుంచి వివిధ గుళ్ళల్లో, అదే విధంగా విజయవాడ కనకదుర్గ టెంపుల్ కూడా పవన్ కళ్యాణ్ గారు అక్కడ కూడా దీక్ష చేయటం, దండం పెట్టుకోవటం, దర్శనం చేసుకుని రావటం ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇదే విధంగా జిల్లాలో బాలినేని చేరికని వాళ్ళు విభేదించటం, ఇంకొంచెం కొన్ని చోట్ల ఆ చేరికలను విభేదిస్తూ బయటికి అనలేకపోయినా వారి యొక్క అంతర్గత కొంత ఇవన్నీ ఉండటం, వీటన్నిటిని కూడా నాయకత్వం నిశ్చితంగా గమనించే పరిస్థితి ఉంటుంది. ఈ టైంలో హంగామా ఎందుకు అనుకున్నారు కాబట్టి ఏంటంటే సింపుల్గా పని జరగాలి అనే సిస్టమ్ తోటి ఈ 6 చేరికలు జరిగినాయి. అంత మటుకి చేర్చుకున్నారు, అయిపోయినాయి. అయితే ఆ భేదాభిప్రాయాలు ఏమున్నాయో తొలగించాల్సిన బాధ్యత నీకు అధినాయకత్వంతో ఉంది. అయితే ఈ చేరికల్లో ఏదైతే వైసీపీ నుంచి ద్వారం ఓపెన్ చేసి జనసేనలో జాయినింగ్ చేసుకుంటా ఉన్నారో పార్టీ అంతర్గతంగా చెప్తా ఉంది అంటే ఈ చేరికలు ఎక్కువ స్థాయిలో కొనసాగుతూ ఉంటాయి. రాయలసీమ నుంచి కానీ లేదా ఇటు తూర్పు విశాఖ వేదికగా ఇతర శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల వైపు నుంచి కానీ ఏదైనా మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో వైసీపీ నుంచి తాము ఎక్కువగా జనసేనలోకి చేర్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేది చెప్తా ఉన్నారు పెద్ద నాయకత్వం, ముఖ్యమైన నాయకత్వం నుంచి చేరికలు. ఆ చేరికలే జనసేన ఎందుకు తీసుకుంటా ఉందనేదే ప్రధానమైన చర్చ ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇప్పుడు ఒక పక్క అంటే దాంట్లో ఎక్కువగా పరిశీలకులు ఆలోచించే అంశం ఏంటంటే వైసీపీని బలహీనపరచడం ప్రధాన ఎజెండా. అదే టైంగా జనసేన పటిష్టం అవటం, ఈ గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా జనసేనని పటిష్టపరుచుకుంటూ ఏదైతే జనసేన అధినాయకత్వానికి ఒక ఐడియాలజీ ఉంది పార్టీ మీద. అంటే రొటీన్గా ఉండే పరిస్థితుల్లో అయితే ఓపెన్గా ఎవరు వచ్చినా కండువా వేసేసి 100 మంది 1000 మందిని కూడా చేర్చుకునే పరిస్థితి ఉంటుంది. కానీ అన్కండిషనల్గా రావాలి చేర్చుకునే పార్టీ ఏదన్నా ఉందంటే జనసేన. ఎన్నికల ముందుగా తెలుగుదేశం పార్టీ కూడా ఆ వైఖరితోటే ముందుకు పోయింది. ఏదంటే అడ్జస్ట్మెంట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినా, లోకేష్ గారు మాట్లాడిన ఎవరిన ముఖ్యమైన నేతలతోటి వారు చెప్పింది ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు ఎన్నికల సందర్భం ఆల్రెడీ మిత్రపక్షంగా కూటమిగా 3 పార్టీలు కలిసి ఉన్నాం. కొన్ని సీట్లు వదులుకోవాల్సిన పరిస్థితి ఉంది. శాసనసభ స్థానాలు కానీ, పార్లమెంట్ స్థానాలు కానీ ఇవన్నీ కూడా అడ్జస్ట్మెంట్ హామీలు ఇచ్చిన వాటికే చేయలేని పరిస్థితి, అడ్జస్ట్ చేయలేని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఉన్న జనసేన వైసీపీలో ఉన్న ముఖ్య నాయకత్వానికి రెడ్ కార్పెట్ అనలేము, ఆహ్వానించడమే కాక పార్టీలో కలుపుకొని తన నాయకత్వంలో ముందుకు పోతా ఉంది. దీని మీద ఎక్కువగా రాజకీయ పరిస్థితులు దృష్టి సారించారు. ఎందుకంటే గతంలో వైసీపీ ఏం చేసింది, తెలుగుదేశంలో ఉన్న ముఖ్య నాయకత్వాన్ని దాంట్లో చేర్చుకుంది. ఎందుకంటే వైసీపీ యాక్చువల్గా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి కదా జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టారు. వైసీపీగా పార్టీ ఏం లేదు. వారు కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చారు. కాంగ్రెస్ క్యాడర్తో పాటుగా బయట అడ్జస్ట్మెంట్ లేని నాయకత్వం, శాసనసభ్యులుగా ఉండి సీట్లు రాని నాయకత్వం, లేదా ఇక్కడైతే బాగుంటుంది వైసీపీలో అనే నాయకత్వం అంతా కూడా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పయనించింది. తర్వాత వాళ్ళు గెలిచారు, ఎమ్మెల్యే అయ్యారు, ఎంపీలు అయ్యారు, మంత్రులు అయ్యారు. తక్కువ కాలంలోనే వైసీపీ అనేది రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి దాకా 5 ఏళ్ళు దిగ్విజయంగా ముందుకు కొనసాగింది. అటువంటి పరిస్థితుల్లో ఉన్న వైసీపీని కూటమి నాయకత్వం నా అభిప్రాయం అయితే ఒక నిర్ణయం తీసుకున్నాకనే జనసేన ద్వారాలు తెరిచారు అనేది నా భావన. ఓకే, అయితే ఇప్పుడు ఫైనల్గా మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానం, మీకున్న సీనియారిటీ ప్రకారం ఇంకా పెద్ద పెద్ద నాయకులు కూడా రావడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి మనకు వస్తూ ఉన్నాయి. ఎంతమంది ఎమ్మెల్యే క్యాండిడేట్లు, ఎంపీ క్యాండిడేట్లు జనసేనకు వచ్చేటువంటి అవకాశం ఉంది? అంటే ఇప్పుడు మనం వైసీపీ నాయకత్వం చాలా పెద్దగా ఉంది. ఎందుకంటే అంతకుముందు గెలిచిన స్థానాలన్నీ
151 స్థానాల దాకా వైసీపీ గెలిచింది. అవును. అయితే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయి. దాంట్లో రాజ్యసభ సభ్యులుగా ఉన్న వాళ్ళు ఈ మధ్య రాజీనామా చేశారు. మోపిదేవి వెంకటరమణ గారు లాంటి వాళ్ళు ముఖ్యమైన మోపిదేవి వెంకటరమణ గారు చాలా సన్నిహితమైన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారికి. ఎందుకంటే వారి కోసం అప్పుడు వారితో కలిసి జైలు జీవితం కొనసాగించారు. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టినప్పుడు మంత్రులుగా ఉండి బయటకు వచ్చిన ముఖ్యమైన నాయకత్వం ఉంది. ఆ రోజు మంత్రులుగా ఉండి రాజీనామా చేసి బయటకు వచ్చిన నాయకత్వం. ఆ కోహలో ఉన్న మోపిదేవి వెంకటరమణ గారు రాజ్యసభ సభ్యుడిగా ఉండి రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది దాంట్లో నుంచి. అవును. అదే విధంగా ఆర్ కృష్ణయ్య గారు చాలా బలమైన నాయకుడు. జాతీయ స్థాయిలో బీసీ సంఘ నేతగా ఆయనకి జాతీయ స్థాయిలో గుర్తింపు ఉంది. వారు రాజ్యసభ సభ్యులుగా ఉండి రాజీనామా చేశారు. అవును. అయితే ఎన్నికల సందర్భంలో బీసీ వర్గాల కోసం, బీసీ వర్గాల ఓటు కోసం, వైసీపీ కోసం వారు ఎన్నికల్లో ప్రచారం చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి నాయకత్వం అంతా చాలా ఉంది. అయితే అందరినీ తీసుకుంటుందా జనసేన అనేది మనం అనుకోలేం. అందరినీ తీసుకుని అడ్జస్ట్ చేసే పరిస్థితి కూడా లేదు. కొన్ని స్థానాల్లో జనసేన కూడా శాసనసభ స్థానాలు గెలిచి ఉంది. పోటీ చేసిన ప్రతి చోట ఎంపీ స్థానాలు గెలిచి ఉంది. అదేవిధంగా ఇక్కడ ఒక అవకాశం ఏంటంటే మనం చెప్పుకోవాల్సిన అంశం, కూటమిగా ఉన్న 3 పార్టీలలో నీకు ప్రభుత్వ పదవులు పొందే సందర్భంలో రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఇక్కడ నుంచి ఒక రేషియో వీళ్ళు అనుకుంటా ఉన్నారు. మొన్న 20 కార్పొరేషన్ చైర్మన్లు ఇచ్చారు. 20లో 3 జనసేనకి ఇచ్చారు. దాంట్లో 2 కాపుకి ఇచ్చారు, 1 చౌదరికి ఇచ్చారు, 1 బీజేపీకి ఇచ్చారు. 20 కార్పొరేషన్లు ఇస్తే మొత్తంగా 4 బీజేపీ ప్లస్ జనసేనకి ఇచ్చారు. ఈ విధమైన పదవుల్లో కూడా ఈ చేరికల్లో ఉండే సీనియర్ నాయకత్వానికి న్యాయం జరుగుతుంది అనేది ఒక భావన. అయితే జనసేన ఆలోచన ఏంటంటే ఆ విధమైన పదవుల్లో కూడా కొత్త చేరికలు ఉండేది కాకుండా పార్టీ పెట్టిన నాటి నుంచి ఈ రోజు దాకా వెన్నంటుండి పనిచేసే ముఖ్యమైన కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో, నాయకత్వం కాదు కార్యకర్తలు, ప్రధానంగా పవన్ కళ్యాణ్ గారి ఆలోచన చాలా భిన్నంగా ఉంటది. అంటే ఓ పెద్ద నాయకుడు కాబట్టి పెద్ద పదవి ఇస్తారని మనం అనుకోలేము. సడన్ గా ఇప్పుడు హరిప్రసాద్ గారికి ఎమ్మెల్సీ అనేది, హరిప్రసాద్ గారు ఏ రోజు తాను రాజకీయాల్లో ఉండాలి లేకపోతే ఎమ్మెల్యే ఉండాలి ఎంపీ అవ్వాలని ఆయన ఎప్పుడు కోరుకోడు. ఆయన ఎప్పుడన్నా మీరు కలిసినా మామూలుగా ఏమన్నా పని అడిగినా లేకపోతే ఇంకోటి అడిగినా పైనుంచి అధినాయకత్వం చెప్పిన పని ఆ సూచనలు ఆయన ఇంప్లిమెంట్ చేస్తారు. కానీ పార్టీ నాయకత్వం ఆయనకంటూ ఒక ఆలోచన, ఒక విధానం అనేది ఉండదు. పార్టీ చెప్పిన పనే చేస్తాడు ఆయన. మరి అటువంటిది హరిప్రసాద్ గారు సడన్ గా ఎమ్మెల్సీ అయ్యారు. మరి అంతే కదా. అంటే ఆయన కార్యకర్తగా నేను అనట్లేదు. ఎందుకంటే సుదీర్ఘమైన జర్నలిస్టు, ఆయన ఆలోచన విధానం, ఆయన పనిచేసే విధానం చాలా భిన్నంగా, చాలా స్మూత్ గా, వివాద రహితుడిగా ఆయన కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు పార్టీ ఆఫీసులో. మరి ఆయన సడన్ గా ఎమ్మెల్సీ అయ్యాడు కదా కూటమిలో. నీకు చాలా పోటీ ఉంది కదా, చాలా పోటీ ఉంది. చాలా యాక్చువల్ గా అసలు ఎమ్మెల్సీ అనేది ఎమ్మెల్సీలు 2 పిలుపులు చేస్తారంటే వంగవీటి రాధా గారికి ఇస్తారు, ఎమ్మెల్సీ ఇచ్చేసి ఆయన మంత్రి అవుతాడు. కాబట్టి ఎన్నికల సందర్భంలో ఆయన పోటీ చేయలేదు, పార్టీ కూటమి గెలుపు కోసం రాష్ట్రం అంతా తిరిగారు అనే ఒక చర్చ ప్రధానంగా జరిగింది రాష్ట్రంలో. మన 2 రాష్ట్రాల్లో కూడా నీకు మంత్రి పదవి, కేబినెట్ విస్తరణ ఉందంటే దాంట్లో వంగవీటి రాధా గారు ఉంటారు కాపుకోటలో. రెండోది అప్పుడు జరగలేదు. ఎందుకంటే వారు ఎప్పుడు అడిగినా ఎవరు అడిగినా ఏంటంటే ఆయనకు సంబంధించిన రాజకీయ భవిష్యత్ అయినా కార్యాచరణ అయినా పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు చూస్తారు, నేను పార్టీ కోసం పనిచేస్తా అని చెప్తారు రాధా గారు. అదే సిస్టంలో ఎమ్మెల్సీలు 2 ఇస్తున్నారు అనగానే ఒకటి రాయలసీమకి వెళ్ళినా, ఒకటి బలిజలకు వెళ్ళినా, ఒకటి టీడీపీ కోటాలో వంగవీటి రాధా గారికి ఇచ్చి ఆయన మంత్రిని చేస్తారనేది ప్రధానంగా చర్చ జరిగింది. కానీ ఇక్కడ ఏం జరిగింది, నీకు జనసేనలో టీడీపీలో రామచంద్రయ్య గారికి ఇచ్చారు, రామచంద్రయ్య గారు అక్కడ రిజైన్ చేసి వచ్చారు, ఆయనకి మళ్ళీ ఎమ్మెల్సీ ఇచ్చారు. కానీ ఇక్కడ హరిప్రసాద్ గారికి ఇచ్చారు. అదే విధంగా జనసేనలో వాళ్ళు ఇప్పుడు చేరారు కాబట్టి, సీనియర్ నాయకుడు కాబట్టి ఇప్పుడు ఎమ్మటే కార్పొరేషన్ లో ఇంకోటో ప్రిఫర్ చేస్తారని నేను అనుకోవట్లేదు. వారెమ్మటే ఈ 10 సంవత్సరాలు ఎవరైతే
పార్టీ కోసం 24 గంటలు పనిచేస్తూ ఆయన ఆలోచనలతోటి ముందుకు తీసుకెళ్తూ పార్టీని ఉన్నారో వారిని కంపల్సరీ జనసేన నాయకత్వం అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆదరించి వారికి పట్టం కడతారు తప్పనిసరిగా. ఈ చేరికల్లో కూడా పార్టీని బూత్ స్థాయి నుంచి ఏ విధంగా డెవలప్ చేయాలి, అదేవిధంగా బూత్ స్థాయి నుంచి ఎవరైతే చేరికలు జరుగుతూ ఉన్నాయో ఆ చేరిన తర్వాత వాళ్ళకి ఇన్సూరెన్స్ సంబంధించిన అంశం కానీ ఇతర అంశాలు కానీ ఒకటి, అదేవిధంగా పిఠాపురం దాన్ని రోల్ మోడల్గా జనాలకు చూపించాలనే కాన్సెన్స్ చూపించాలనే దాంట్లో అక్కడ ఎంప్లాయ్మెంట్కి సంబంధించిన అంశం, ఎన్ఆర్ఐల సహకారం, వివిధ రకాల ఇప్పుడు హాస్పిటల్కి సంబంధించిన అంశాలు, ఇప్పుడు అపోలో సంబంధించి ఇప్పటికే అక్కడ విజిట్ చేయటం జరిగింది, వాళ్ళు అక్కడ హాస్పిటల్కి సంబంధించి ఇప్పటికే కొన్ని ప్రకటనలు చూసాం. ఈ విధమైన వెల్ఫేర్కి సంబంధించిన విషయంలో ఆయన కొంత ఆలోచిస్తారు, ముందుకు పోతారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా 100% 3 పార్టీల మధ్య భేదాభిప్రాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. నాయకుడు మధ్య భేదాభిప్రాయాలు పరిధి దాటితే తప్పనిసరిగా దాని మీద చర్యలు తీసుకుంటాయి 2 పార్టీలు. ఇప్పుడు జనసేనలో పార్టీ అధిష్టానాన్ని విభేదించి ముందుకెళ్లి ఒక ప్రకటనలు ఇప్పుడు ఒక ప్రకటన చేశారు. తెలుగుదేశం నాయకుడిగా ఉన్న శాసనసభ్యుడు ప్రకటన చేశారు, కానీ అదే జనసేనలో ఉన్న పార్టీ నాయకుడు ఎవరన్నా ప్రకటన చేసి ఉంటే పార్టీకి ఇబ్బంది పెట్టేంట రెండో రోజు నుంచి ఆయన పార్టీలో ప్రాధాన్యం ఉండదు. ముందుగా ఇండికేషన్ ఇస్తారు, తప్పనిసరిగా ఫోన్ లో పిలిచి చెప్తారు, ఇది నాయకత్వం యొక్క నిర్ణయం, దీని మీద మీరు విభేదించకూడదు, విభేదిస్తే మీ పని మీరు చూసుకోండి అనే పరిస్థితి విన్నాం మనం. అంటే పలానా మనుషులకి చెప్పారని మనం ఓపెన్ గా చెప్పుకోలేం, కానీ తెలుగుదేశంలో ఏ విధంగా ఉంటది, బీజేపీలో ఏ విధంగా ఉంటది, జనసేనలో ఏ విధంగా ఉంటది, వైసీపీలో ఏ విధంగా ఉంటది అనేది మనం చూస్తూ ఉంటాం. కాబట్టి తప్పనిసరిగా ఆ విధమైన ఇండికేషన్స్ ఉంటాయి. అదేవిధంగా బాలినేని విభేదించిన ఆ నాయకత్వం కూడా తప్పనిసరిగా తెలుగుదేశం అధిష్టానం సూచనల మేరకే ముందుకు పోతారు. ఎందుకంటే వారు కూడా సుదీర్ఘమైన నాయకత్వం, పార్టీకి క్రమశిక్షణకు లోబడి పనిచేసే పటిష్టమైన నాయకుడు ఆయన. అంటే ఆయన మనసుకు బాధ కలిగిన ఎవరి మీద అయితే తాను ఇప్పటిదాకా ప్రతిపక్షంగా ఉండి పోరాటం చేసి కార్యకర్తల మీద కేసులు పెట్టారనుకున్న అనే పరిస్థితి ఉందో, పార్టీ మీద కేసులు పెట్టినా, పార్టీ వ్యక్తుల మీద కేసులు పెట్టినా అప్పుడు ఆయన వైసీపీ, ఇప్పుడు జనసేన. మీరు వేదికలు తప్పనిసరిగా పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, అభివృద్ధిలో కార్యక్రమాల్లో పంచుకోవాల్సిన అవసరం ఉంటుంది, తప్పనిసరిగా మీరు కూటమిగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే జనార్దన్ గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ థింగ్. థ్యాంక్ యూ వాలి గారు, ధన్యవాదాలు మీకు, స్నేహ టీవీ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇది అండి సీనియర్ జర్నలిస్ట్ చందు జనార్దన్ గారు ప్రస్తుత తాజా ఏపీ రాజకీయాల గురించి, అదేవిధంగా చేరికల గురించి చాలా డీటెయిల్గా చెప్పారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి స్నేహ టీవీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ టీవీ.